రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈరోజు నేను ప్రేక్షకులందరి కోసం మాదిగా హిందూ అబ్బాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాను. ఇందులో అబ్బాయిల యొక్క డేట్ ఆఫ్ బర్త్, హైట్, అదే విధంగా ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క జాబ్, ప్రాపర్టీస్, అదే విధంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారో అన్ని ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసి ఎవరైనా మాదిగా హిందూ అమ్మాయిలు గనక సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది షేర్ చేయగలుగుతారు. కాబట్టి ఎవరైనా మాదిగా హిందూ అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా మీ అందరి కోసం ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. అది కూడా మాదిగా హిందూ అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ 9/7/1980. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అబ్బాయి అండి. ఈ అబ్బాయి హైట్ 5.6 ఉంటారు. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడండి. ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి మేడిపల్లి అండి. కానీ అబ్బాయి హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళకు మేడిపల్లిలో G+2 హౌస్ ఉంది. ఈ అబ్బాయికి దాదాపు 2 CR వరకు ప్రాపర్టీ ఉంది. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ మాదిగా హిందూ అమ్మాయి మంచి అందంగా ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూ అమ్మాయిలు గనక సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి మాదిగా హిందూలో గవర్నమెంట్ జాబ్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23/1988. ఈ అబ్బాయి కూడా లేట్ మ్యాచ్ అబ్బాయి అండి. ఈ అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. ఈ అబ్బాయి BEd చేశాడండి. ప్రెసెంట్ అయితే స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అండి. నెలకి ఈ అబ్బాయికి 50,000 వరకు సాలరీ వస్తుందండి. ఈ అబ్బాయి జాబ్ కూడా పెద్దపల్లిలో చేస్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ పెద్దపల్లి రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారండి. అది కూడా ఎందుకంటే అబ్బాయి జాబ్ పెద్దపల్లిలో కాబట్టి ఎవరైనా ఉన్న ఫ్యామిలీని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూ అమ్మాయిలు గనక సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి మాదిగా హిందూలో మీ అందరి కోసం సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/2/1994. హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ MTech చేశాడు. అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి కాజీపేట అండి. అబ్బాయి జాబ్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాదిగా హిందూలో మంచి జాబ్ చేసే అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూలో సాఫ్ట్వేర్ అమ్మాయిలు గనక సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి మాదిగా హిందూలో ఈ రోజు అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/4/1989. హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ MSc కంప్లీట్ చేశాడు అమెరికాలో. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 180K USD అండి. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్, కానీ అబ్బాయి సెటిల్డ్ ఇన్ అమెరికా అండి. కాబట్టి ఎవరైనా మాదిగా హిందూ అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ అమెరికాకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు. అది కూడా బీటెక్ చదివిన అమ్మాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూలో బీటెక్ చదివిన అమ్మాయి అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మాదిగా హిందూ అమెరికా సంబంధం కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదీరుగుట్టకి. మరో అబ్బాయి బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 28/1992. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చదివాడు. అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 10 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి మల్కాజ్గిరి అండి. అబ్బాయికి మల్కాజ్గిరిలో G+3 హౌస్ ఉంది. బిజినెస్ చేస్తున్నాడు. ఒక్కడే అబ్బాయి. ఈ అబ్బాయికి దాదాపు ప్రాపర్టీ 2 CR వరకు ఉంటుంది. సిస్టర్ ఉంటే మ్యారేజ్ అయ్యిందండి. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ హైదరాబాద్ లో సంబంధాలైనా పర్వాలేదు, తెలంగాణ ఏపీ ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయికి మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూలో సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి ప్రైవేట్ టీచర్ ని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/2/1994. 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ BEd చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకి 50,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అబ్బాయి జాబ్ హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి మేడ్చల్ అండి. ఈ అబ్బాయికి మేడ్చల్ హౌస్ ఉంది. అదే విధంగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ మాదిగా హిందూలో మంచి అందమైన అమ్మాయిని కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగా హిందూ సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. విన్నారు కదండి అబ్బాయిల యొక్క బయోడేటాలు. మాదిగా హిందూ
అమ్మాయిలు ఎవరైనా సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగా హిందూ అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగతీరుగుట్టకి. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేసి రాగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.